భద్రాచలంలో సీతారామ కళ్యాణ వేడుకలో పాల్గొన్న అనంతరం బూర్గంపాడు మండలం సారపాకకు వెళ్లిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అక్కడ సన్నబియ్యం లబ్ధిదారుడు శ్రీను ఇంట్లో భోంచేశారు. సీఎం రేవంత్తో పాటు డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి పొంగులేటి, సీఎస్ శాంతికుమారి కూడా లబ్ధిదారుడు శ్రీను ఇంట్లో భోజనం చేశారు. సీఎం తమ ఇంటికొచ్చి భోజనం చేయడంతో శ్రీను కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు. భోజనం చేసిన అనంతరం శ్రీను కుటుంబ సభ్యుల యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు సీఎం. సన్నబియ్యం ఎలా ఉంది అంటూ వారిని ఆరా తీశారు. దొడ్డు బియ్యం తినేవాళ్లం కాదని ఇప్పుడు సన్నబియ్యం తింటున్నామని శ్రీను కుటుంబ సభ్యులు తులసమ్మ రేవంత్కి చెప్పారు. సన్నబియ్యం పథకంతో పాటుగా 200 యూనిట్ల ఉచిత కరెంటు, 500 రూపాయల గ్యాస్ సిలిండర్ పథకాలు అందుతున్నాయా అని ఆరా తీశారు సీఎం. ఉచిత బస్సు ప్రయాణం తమకు ఎంతో ఉపయోగపడుతోంది అని తులసమ్మ సంతోషం వ్యక్తం చేశారు. అనంతరం శ్రీను కుటుంబ సభ్యులకు నూతన వస్త్రాలు అందించారు సీఎం రేవంత్ రెడ్డి. ముఖ్యమంత్రి రావడంతో బూర్గంపాడులో సందడి నెలకొంది. ముఖ్యమంత్రిని కలిసేందుకు ఆయనతో ఫోటోలు దిగడానికి పలువురు పోటీ పడ్డారు. సీఎం రేవంత్ తమ ఇంటికి రావడంపై సన్నబియ్యం లబ్ధిదారుడు బూరం శ్రీనివాస్ హర్షం వ్యక్తం చేశారు. సాక్షాత్తు ఆ రాముడే తమ ఇంటికి వచ్చాడని భావిస్తున్నాము అని చెప్పాడు ఆయన. ఈ ట్రైబల్ ఏరియాలో గిరిజనులలో ఉండే ఎస్టీ ట్రైబ్ నాయకుడికి మీకు చెందిన వాళ్ళు మా కుటుంబంలో వచ్చి పేదవాళ్ళు ఎలా తింటారో ఆ భోజనం మా దగ్గరకు వచ్చి తిని కూడా మీరు వండిన వంటలు చాలా బాగున్నాయని చెప్పారు సార్. అది అంతకన్నా అదృష్టం సార్. ఇంకా ఏమేమి పెట్టారు ముఖ్యమంత్రి? ఇవాళ సార్కి పెట్టింది పులిహార, పప్పు, సాంబారు, పెరుగు, పరమన్నం, అంతే గోంగూర పచ్చడి, మజ్జిగ సార్. అంతే సార్. మేము అంటే పేదవాడు ఏం తిన్నాడో అదే పెట్టారు సార్. వేరే అయితే వంటలు ఏం చేయాలి. మీకు ఎట్లా అనిపిస్తుంది ఇప్పుడు ఒక సీఎం, ఉప ముఖ్యమంత్రి, మంత్రులు ఇంత హంగామా ఎప్పుడన్నా మీరు ఊహించారా ఇట్లా? ఎప్పుడు అనుకోలేదు సార్. ఎందుకంటే ఇక్కడ భద్రాచలం రామయ్య తండ్రి సన్నిధిలో ఉన్నాం కాబట్టి ఆ రామయ్య తండ్రి మా ఇంటికి కూర్చున్నాడు.